ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ఈ నిర్గమకాండమును రాసింది ఎవరయ్యా అంటే దైవజనుడైన మోషే. ఆది కాండం రాసింది ఎవరు? ఆది కాండమును దైవజనుడైన మోషే రాశాడు. ఈ మొదటి 5 గ్రంథాలు పాత నిబంధనలో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? పాత నిబంధనలో 39 గ్రంథాలు, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు, మొత్తం 66 గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. ఈ మొదటి 5 గ్రంథాలు దైవజనుడైన మోషే వ్రాసినటువంటి గ్రంథాలు. దైవజనుడైన మోషే రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇందులో ఆది కాండములో అన్నిటి ఆరంభాన్ని మనం చూస్తాం. ఆది కాండములో అన్నిటి ఆరంభం, సృష్టి ఆరంభము, మానవ జాతి ఆరంభము, పురుషులు స్త్రీలు ఆరంభము, సంతానము ఆరంభము, మరణము ఆరంభము, అన్ని ప్రారంభమైనవి ఆది కాండములో. నిర్గమకాండం క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. నిర్గమకాండము అంటే నిర్గమము అంటే బయటకు వచ్చుట. నిర్గమము బయటకు వచ్చుట. ఇంగ్లీష్లో ఎక్సోడస్ ఏమంటారండి? ఎక్సోడస్, ఎగ్జిట్. మనం కళ్యాణ మండపం వెళ్ళాము, అక్కడ ఓ దాంట్లోనేమో ఎంట్రన్స్, రెండోది ఎగ్జిట్. అంటే ఈ గేట్లోంచి రావాలి, ఆ గేట్లోంచి వెళ్ళాలి. ఈ గేట్లోంచి వచ్చి ఈ గేట్లోంచి పోతే ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. గుద్దుకుంటే గుద్దుకోవచ్చు, పడితే పడిపోవచ్చు, తొక్కితే తొక్కవచ్చు, పోతే పోవచ్చు. అందుకని ఈ గేట్లో నుంచి రావడానికి ఎంట్రన్స్ పెట్టారు, ఆ గేట్లో నుంచి పోవడానికి ఎగ్జిట్ అంటే బయటికి వచ్చుట. ఈ నిర్గమకాండానికి ఎగ్జోటస్ అని ఎందుకు పేరు పెట్టారు? నిర్గమము అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చినటువంటి సందర్భము ఇందులో ప్రాముఖ్యముగా పేర్కొనబడింది. అందుకని ఈ గ్రంథానికి నిర్గమకాండము అని పేరు పెట్టారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో నివసించారు. వారు బానిసలుగా నివసించారు, వెట్టి చాకిరీ చేశారు. అటువంటి పరిస్థితిలో వారు ఆ వెట్టి చాకిరీ, ఆ కష్టము, ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టారు. రాజుగారికి మొరపెడితే రాజుగారు శిక్షించాడు. దేవునికి మొరపెడితే దేవుడు తన దాసుడైన తన సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడాడు. మోషే అప్పుడు ఎక్కడున్నాడు? మిద్యాను దేశంలో ఉన్నాడు, అత్తగారింటి దగ్గర మిద్యాను దేశంలో. ఆ మోషేతో మాట్లాడి, మోషే నీవు వెళ్ళి ఇదిగో నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి, విశాలమైన కనాను దేశానికి నువ్వు నడిపించమని చెప్పేసి మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే ఆ మిద్యాను దేశం నుంచి తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు రావడానికి చాలా ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఒక్కరు కాదు, 2 కాదు, ఎంతమంది అంటే ఇంచుమించు 30-40 లక్షల మంది ప్రజలు, ఇంచుమించు 30-40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు విడిపించబడాలంటే రాజుగారు ఒప్పుకోవాలి. అప్పుడు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలందరూ కూడాను ఎలాగున్నారా అంటే అక్కడ చూడండి, నిర్గమకాండము
మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం చేద్దామండి. చూడండి, దేవుడు ఆదాము అవ్వలకు ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జీవితంలో చరిత్రలో వారి వంశములో ఈ మాట నెరవేరలేదా? ఏమండి, నెరవేరలేదు. వారు విస్తరించారంట, వారు ప్రబలిరి అని రాయబడింది. వారు అభివృద్ధి చెందారు, వారు నిండిరి. దేవునికి మహిమ కలుగును గాక. నిండాలి అనేది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. నిండాలి. ఏం నిండాలి? నీ కడుపు నిండాలి. తెల్లారంగానే ఏం నిండాలి? నీ కడుపు నిండాలి. మందిరం రాగానే వాక్యంతో నీ కడుపు నిండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధితో నీ హృదయం నిండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మతో నీ దేవుని పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండండి. మనమున్న మందిరము మనందరితో నిండునుగాక. ఆమేన్. నీ కుటుంబం సంతోషముతో నిండునుగాక, నీ శరీరం ఆరోగ్యంతో నిండునుగాక. నిన్నటి వంటి ఇన్ని ఉంటాయా పాస్టర్ గారు అంటే ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్క మాట చెప్పా అంటే దాని వెనకాల ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు నిండిపోతున్నారంట అండి. ఐగుప్తులు అనుకుంటున్నారు, అరే మనమేమో ఎక్కువ మంది పెరగటం లేదు, వాళ్ళేమో గుంపులుగా మందలుగా పెరిగిపోతున్నారు అని రాజు గారికి చెప్పారంట. అయ్యా, మనమే తక్కువ మంది అయిపోతున్నాం, వాళ్ళేమో ఎక్కువ మంది అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళ గురించి మనం ఏం చేయాలి అని చెప్పేసి రాజుగారు ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడంట? 15వ వచనం నుండి ఈరోజు మనం ముఖ్యాంశం మూలాంశంలోనికి ప్రవేశిద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపు వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇక్కడ ఇద్దరు మంత్రసానులు ఉన్నారు. ఇశ్రాయేలీయులకు స్త్రీలకు కాన్పు చేయడానికి అక్కడ ఇద్దరు మంత్రసానులు ఉన్నారు. ఆ మంత్రసానులు ఇశ్రాయేలీయులు స్త్రీలు ప్రసవించే సమయంలో వారు వచ్చి కాన్పు చేస్తారు. పూర్వ దినాల్లో కాన్పు అంటే, ప్రసవం అంటే చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇళ్లలోనే ప్రసవాలు జరిగాయి. అందుకనే ఆడవాళ్ళకి ఏమంటారంటే కాన్పు అంటే మరొక జన్మ ఎత్తడమే అంటారు. ఆ కాన్పు సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే తల్లి ప్రాణానికైనా బిడ్డ ప్రాణానికైనా ఇబ్బంది కలిగేది.
కానీ దేవుని కృప వలనంట హెబ్రీ స్త్రీలు కాన్పు టైంలో 2 మంత్రసానులు వచ్చి మంత్రసాని పని వారికి చేసేవారు. కాన్పు టైంలో డెలివరీకి హెల్ప్ చేసేవారు. 2 మంత్రసానులు. ఏం పేరు ఉందండి వాళ్ళ పేర్లు? ఒక ఆమె పేరు షిఫ్రా, మరొక ఆమె పేరు ఫూయా. ఈ పేర్లు ఉన్న వాళ్ళు మన మందిరంలో ఎవరు ఉన్నారా? ఎవరికన్నా ఈ పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా? షిఫ్రా, ఫూయా. షిఫ్రా అంటే అర్థం ఏంటంటే సౌందర్యవతి అని అర్థం. షిఫ్రా అంటే సౌందర్యము అని అర్థం. షిఫ్రా అంటే సౌందర్యము అని అర్థం. పూయా అంటే ప్రసవ వేదన గల స్త్రీ అని అర్థం. ప్రసవ వేదన గల స్త్రీ అని అర్థం. ఈమె ఇరువురు కూడాను వారు ఎటువంటి వారు అంటే దేవుని దీవెన పొందిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను. ఆ దేవుడంట వారికి మేలు చేసాను అంటే దేవుడు వారికి ఎందుకు మేలు చేశాడు కదండి? దేవుడు వారికి మేలు చేశాను. ఎందుకు మేలు చేశాడు? మందిరంలో చాలామంది సాక్ష్యం చెబుతూ ఉంటారు కదా, ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. అప్పుడు వెంటనే మనం అందరం అనుకుంటామంటే, అబ్బా ఆమెకు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, నాకు కూడా ఇస్తే బాగుంది కదా. మొన్న ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, 20,000 రూపాయలు ఉన్న జీతాన్ని 60,000 రూపాయలు చేశాడు. అబ్బా నాకు కూడా దేవుడు ఉద్యోగం ఇస్తే, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు అనుకుంటారు, నాకు కూడా దేవుడు ఉద్యోగం ఇస్తే. ఇప్పుడు నేను 20,000 జీతం చేసుకుంటున్నాను, నా జీతం 60,000 అయితే బాగుంది. అంటే అతనికి దేవుడు మేలు చేశాడంటే ఎందువల్ల మేలు చేశాడు? అతడు ఆ మేలు ఎలా పొందాడు? నేను కూడా పొందితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ మంత్రస్థానులు ఇశ్రాయేలీల, ఐగుప్తీల? ఈ మంత్రస్థానులు ఇశ్రాయేలీల, ఐగుప్తీల? ఈ మంత్రస్థానులు ఐగుప్తీలు అయినప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంత్రస్థానులు ఇశ్రాయేలీలు కాకపోయినప్పటికీ, ఐగుప్తీయులు అయినప్పటికీ వారు దేవునికి భయపడిరి కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు దేవుని చిత్తమును చేశారు కనుక దేవుడు వారిని మేలుతో నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే ఇశ్రాయేలీల, ఐగుప్తీల, అమాలేకీల, ఇంకా ఎవరా అని ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నాకు భయపడు వారు ఎవరు? దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతము లేనివాడు. దేవునికి స్తోత్రం. మనం పై రూపం చూస్తాము, కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మరి వీరు దేవునికి భయపడ్డారు అంటే దానికంటే ముందు రాజుగారు వారికి ఏమని ఆజ్ఞాపించాడంటే అండి, రాజుగారు వారికి ఆజ్ఞాపించాడు. ఆ స్త్రీలతో మాట్లాడి 15వ వచనంలో ఏమన్నాడండి? మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపండి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఒక మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మంత్రసాని పని చేస్తున్నారు కదా, కాన్పు చేస్తున్నారు కదా, కాన్పు చేయగానే ఆ పుట్టిన బిడ్డ మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ, అసలు పుట్టింది మగపిల్లవాడు లేక ఆడపిల్ల అని చెప్పేది ఎవరు? కన్నతల్లి చెప్పిద్దా, కాన్పు చేసినామని చెప్పిద్దా? కన్నతల్లి చెప్పమంటే నా బాధ నాకే చచ్చిపోయింది, ఇంక నీకేం చెప్పింది కదా. ఈ ప్రసవేదన తట్టుకోలేక ఈ గండం ఎట్టు గడిచిద్దని నేను బాధపడతాను, నీకు ఆడపిల్ల ఎవరైతేనే కదా. ఈ మంత్రస్థాని ఏం చేస్తుందంటే ఈ పుట్టిన బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ లోపల నుంచి నర్సు గారు బయటకు వచ్చారు. మా పలానా వాళ్ళు విజయ్ కుమార్ తాలూకు ఎవరు? ఇంకో విజయ గారి తాలూకు ఎవరు? మేమేనమ్మా మీకు మగపిల్లడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పేది ఎవరు? మంత్రస్థాని. ఇప్పుడు ఆ మంత్రస్థానికి రాజుగారు అంటున్నాడు,
మగపిల్లవాడు పుడితే ఎవరికి? ఎబ్రియలకి. మగపిల్లవాడు పుడితే మనకు కాదు, ఐగుప్తులకు కాదు, ఎబ్రియలకి మగపిల్లవాడు పుడితే చంపివేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనేయండి. అర్థమైందా? ఇది ఎవరాజ్ఞ? రాజుగారి ఆజ్ఞ. పుట్టిన బిడ్డను చంపవచ్చా చంపకూడదా? దేవుని ఆజ్ఞ ఏంటి? ఏమండి, పుట్టిన బిడ్డను చంపవచ్చా చంపకూడదా? దేవుని ఆజ్ఞ ఏంటి? చంపకూడదు. రాజుగారి ఆజ్ఞ ఏంటి? చంపాలి కదా. రాజుగారి ఆజ్ఞేమో చంపాలని, దేవుని ఆజ్ఞేమో చంపకూడదని. మీరు ఏది కనుక గైకుంటారు? రాజుగారి ఆజ్ఞ గైకుంటారా, దేవుని ఆజ్ఞ గైకుంటారా? రాజుగారు ఏమన్నారంటే ఇంటి మీద జెండా ఎగరేయండి అన్నాడు. ఏ జెండా గుర్తొచ్చిందా? జెండా, ఇంటి మీద జెండా ఎగరేయమన్నాడు రాజుగారు. దేవుడు ఏమన్నాడు? అక్కర్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? అక్కర్లేదు, నేను నీలో ఉంటే చాలు, నీకు జెండాలు వద్దు, బెండాలు వద్దు కదా. ఈ ఆజ్ఞ గైకొనాలి మనం. రాజుగారు ఏం దీపం పెట్టమన్నాడు, రాజుగారు ఏం పళ్ళెం కొట్టమన్నాడు, రాజుగారు ఏమో అది చేయమన్నాడు, రాజుగారు ఏమో ఇది చేయమన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆజ్ఞ మనం గైకొనాలి? మంత్రసానులు దీవించబడ్డారు అంటే వారు రాజు ఆజ్ఞకు భయపడక. దేవునికి స్తోత్రం. ఒకవేళ రాజు ఆజ్ఞ గైకొనకపోతే రాజు ఏం చేయొచ్చు? వీళ్ళని చంపేయచ్చు. నువ్వు బిడ్డను చంపకపోతే, నువ్వు మగపిల్లవాడిని చంపకపోతే నిన్ను చంపుతాను అని హెచ్చరిక చేస్తాడు రాజుగారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని చిత్తాన్ని నేను గైకొనాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి వారు ధైర్యం కలిగిన వారంటే, ఎటువంటి తీర్మానం కలిగిన వారంటే, ఎటువంటి జీవితం జీవించారంటే వారు దేవునికి భయపడ్డారు కానీ రాజుగారికి భయపడలా. షడ్రక్, మెషక్, అబెద్నెగో వారు దేవునికి భయపడ్డారా, రాజుకి భయపడ్డారా? రాజుగారు ఏం చేశాడండి? 60 అడుగులు ఎత్తున్న బంగారు విగ్రహాన్ని పెట్టాడు. ఎత్తేమో 60 అడుగులు ఉందంట, వెడల్పేమో 6 అడుగులు ఉందంట. ఎంత బంగారంతో చేశారో కదా. ఆ బంగారు విగ్రహం పెట్టగానే ఊరంతా వచ్చేసారు, రాజ్యం అంతా వచ్చారు. 60 అడుగుల బంగారు బొమ్మ అంట. చూద్దాం రండి ఎట్లుందో చూద్దాం రండి, తర్వాత దండం పెట్టుకోవచ్చు, ముందు చూద్దాం రండి అని అందరూ వచ్చారు. మీ ఊర్లో ఏదైనా పెడుతుంటే అందరూ పోతుంటే మీరు పోకుండా ఉంటున్నారా? తిరణాలంట, పోదామా వద్దా? ఎక్కడ తిరణాలా? మా పుట్టిన ఊరు, మా అత్తగారు ఊరు, మా మేనమామ గారు ఊరు, ఇంకొక ఊరు అని చెప్పేసి జనం గుంపులుగా పోతున్నారు. వాళ్ళు వ్యాన్ పెట్టారంట, వాళ్ళు లారీ పెట్టారంట, ఎక్కువ అంటే ఎక్కుతున్నారా, దిగుతున్నారా? తిరణాలకు వెళ్తున్నారా, ఆగుతున్నారా? జాగ్రత్త. దేవుని ఆజ్ఞ మనం శిరసా వహించాలి. మనుషుల ఆజ్ఞ, రాజుగారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ మనుషులే, దేవుడు చేసిన మనుషులు. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞకి మొట్టమొదటి ప్రాధాన్యత మనము ఇవ్వాలి. రాజా, నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము మేము చేయం. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అగ్నిగుండంలో పడేస్తాం మిమ్మల్ని అన్నాడు. అయినా సరే మేము సేవించుచున్న దేవుడు మమ్ములను ఆ మండుచున్న వేడిమిగల అగ్నిగుండం నుండి రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకుండా అగ్నిలో కాల్చివేసినా మేము కాలిపోవడానికి సిద్ధమే. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసం అండి. అటువంటి విశ్వాసం మనకుందా? అటువంటి విశ్వాసం నీకుందా? అటువంటి విశ్వాసం మనకుందా? గుప్పిడి పులిహారం కోసం కక్కుర్తి పడుతుంటే, గుప్పిడి చక్కెర పొంగల్ కోసం కక్కుర్తి పడుతుంటే, పాయసం కోసం, పలహారం కోసం, ప్రసాదం కోసం నీ విశ్వాసాన్ని అమ్ముకుంటుంటే, మొహమాటం కోసం పెట్టుకుంటున్నావు. ఏంది ఇంతే సంగతి. నీ విశ్వాసం ఏమైపోతుంది? పేక్ కోసేస్తున్నాడు. జాగ్రత్త.
రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు. మా దేవుడు మాతో మాట్లాడతాడు రాజా, మా దేవుడు మా తోడుగా ఉంటాడు రాజా, మా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు రాజా, మా దేవుడు మాకు అన్ని విషయాల్లో కూడా నువ్వు తోడుగా ఉండి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. మా దేవుడు మమ్ములను రక్షింపగలిగిన సమర్థుడు. ఆ రాజుగారు అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మలను రక్షింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎవరి చేతిలో అంటండి? రాజుగారు అనుకుంటున్నారు, అరే యవనస్తులారా, మీకు అన్నం పెడుతుంది నేనురా, చదువు చెప్పిస్తుంది నేను, మీకు ఇల్లు ఇచ్చింది నేను, మిమ్మల్ని పోషిస్తుంది నేను, మిమ్మల్ని ఆలనా పాలన అన్ని చూసుకుంటుంది నేను. నా చేతిలో ఉన్నారు మీరు. మీరే కాదు, మీ తండ్రులు కానీ, మీ రాజ్యము, మీ అధికారులు కానీ, మీ రాజుగారు కానీ, మీ మంత్రులు కానీ, మీ సైన్యాధ్యక్షులు కానీ అందరూ కూడా నా చేతిలో ఉన్నారు. ఏమంటున్నాడండి రాజుగారు? నా చేతిలో నుండి మిమ్మలను విడిపించగలిగిన, తప్పించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు, ఎవరున్నారు అనుకుంటున్నాడు. కానీ వారు చెప్పిన సాక్ష్యం బట్టి వారి విశ్వాసాన్ని బయలుపరిచారు. అగ్నిగుండములో కంట రాజుగారికి కోపం మండిందంటండి. అగ్నిగుండానికి 7 రెట్లు చేశాడంట. అగ్నిగుండాన్ని 7 అంతలుగా పెంచేశాడంట. అయినా సరే వీరిని అగ్నిగుండములో వేయటానికి తీసుకెళ్ళిన వారేమో కాలిపోయారంట, వీళ్ళు మాత్రము కాలిపోలేదు. అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండం లోపల వీరు 3 తిరుగుతూ ఉంటే వాళ్ళతో కూడా వాళ్ళ దేవుడు తిరుగుతూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్నిగుండములో వారు తిరుగుతూ ఉన్నారు. అగ్నిగుండములో వారు తిరుగుతూ ఉంటే రాజుగారు వచ్చి చూస్తున్నాడు. రాజుగారికి ఇప్పుడు ఎంతమంది కనబడుతున్నారు లోపల? 4 కనబడుతున్నారు. 3 మనం ఎంతమందిని వేసామయ్యా అగ్నిగుండంలో? షడ్రకు, మేషకు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు 3 వేసాం కదా. దానియేలు వేసామా? ఏ లేదు రాజా, 3 నలుగురున్నా? సరే చెప్పాయా బాబు, ఎంతమంది వేసిన లెక్క తెలియదు నీకు? అయ్యా మేము మాత్రం వేసింది 3. 3 అంటే ఏందయ్యా? నాకు ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీతో ఉన్న దేవుడు మీకు కనబడకపోయినా చూసే వాళ్ళకి కనబడునుగాక, బాధించే వాళ్ళకి కనబడునుగాక, శోధించే వాళ్ళకి కనబడునుగాక. ఆయన వారితో కూడా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమేం దేవుని బిడ్డలారా, మంత్రస్థానులు ఎంత విశ్వాసం కలిగిన వారంటే రాజాజ్ఞకు వారు భయపడలేదు. ఈ శాసనాలు, ఈ లోకంలో ఉన్న శాసనాలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, చాలా మనం వింటూ ఉంటాం. అందరూ వచ్చి మనల్ని ప్రలోభపెడతా ఉంటారు. అందరూ వచ్చి మనల్ని ప్రలోభపెడతా ఉంటారు. అంటే మనల్ని కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం ఏం చేయాలి? నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను కనుక ఇదిగో రాజ్యాంగ ప్రకారంగా ఎలా ప్రవర్తించాలో నేను అలాగనే ప్రవర్తిస్తా. దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో అలాగనే ప్రవర్తిస్తా. డబ్బుల కోసం నేను అలాగే ఇంకా దేనికోసం నేను నా దేవుని నియమాలను మీరే వాడిని కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా తీర్మానం చేసుకున్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏం చేతులు లేకుండా స్తోత్రం చెబుతున్నారు? ప్రభువా ఈ చేతులు ఏం చేస్తే నీకు తెలుసు నాయన. తీసుకొచ్చి చేతిలో పెడతారా ప్రభువా? నీ చేతులు సల్లంగా ఉండా, నీ తీర్మానం బలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తాను నేను అప్పటికి మీ ఊరు వస్తాను, మీ ఇంటికి వస్తా, మీ బజార్కి వస్తా, మీ ఏరియాకి వస్తా. మంత్రసానులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆ బిడ్డను చంపకుండా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ పసిబిడ్డ ప్రాణం నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఇందాక నేను బయలుదేరంగానే ఒక తల్లి ఫోన్ చేసింది, పాస్టర్ గారండి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా పేరు రూతు, నా కోడలు కూడా ప్రభువుని నమ్ముకుంది, మేమిద్దరమే ప్రభువుని నమ్ముకున్నాం, నా కోడలు ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు. ఈ కవల పిల్లలకి ఆరోగ్యం బాగాలేదండి, మన దేవుడు సహాయం చేయాలని ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక.
అన్ని జనుల మధ్యలో ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షణ పొందాం, సంఘానికి వెళ్తున్నాం, బాప్తీసం పొందాం, సంఘంలో మేము ఉన్నాం. దేవుడు మా కృప చూపించి ఒకే కాన్పులో 2 బిడ్డలను కమల పిల్లలను ఇచ్చాడు. వారికి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నేను బయలుదేరాను, టైం అయిపోతుందని ముందు రావాలా, ప్రార్థన చేయాలా? ఏమండి, నేను టైం అయిపోతుందని నేను ఫోన్ ఎత్తుకోకుండా ప్రార్థన చేయకుండా ఉండాలా, లేకపోతే ఫోన్ ఎత్తుకొని ప్రార్థన చేయాలా? మరి పాస్టర్ గారు లేట్గా వస్తున్నాడు, ఏంది నువ్వు ఎందుకు ముందుకెళ్తావు కదా? కామెంట్లు వస్తూ ఉంటే చాలా ఉంటాయి. మరి నువ్వు చేస్తే బాగుండు ప్రార్థన, దేవునికి స్తోత్రం కదా. మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఆయన ఎప్పుడు వస్తున్నాడు. అమ్మ ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తాడు. దేవుడే నారు పోసినాడు, దేవుడే గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలం దేవుడు బిడ్డల్ని ఆయన కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఇశ్రాయేలుకి దేవుడు మగపిల్లని ఇచ్చినప్పుడు రాజుగారు అన్నాడు, వీళ్ళని నదిలో పారేయండి అన్నాడు. వీళ్ళని నదిలో పారేయండి అంటే నదిలో పారేస్తే అర్థం ఏంటిగా? నదిలో కొట్టుకుపోతారు, మునిగిపోతారు, చనిపోతారు అని రాజుగారు చెప్పాడు. కానీ ఆ బిడ్డలను చంపకుండా వారు ఏం చేశారంట, వారిని మంత్రసానులు వారిని బ్రతుకునిచ్చారు. దేవుడు మంత్రసానులకు బ్రతుకునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మేలుతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఆయన పనిచేసిన వారికి ఆయన మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు, ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆ రాజుగారి ఆజ్ఞను వారు అంగీకరించలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. రెండవదిగా గమనించినట్లయితే వారు దేవునికి భయపడిన వారుగా మనం లేఖనములో చూస్తూ ఉన్నామండి. దేవునికి వారు భయపడ్డారు కనుక వారు దేవుని చిత్తాన్ని వారు గైకొన్నారు. దేవుని చిత్తాన్ని గైకొన్నందున దేవుడు వారికి వంశాభివృద్ధిని కలుగజేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి
మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.